శారా ఏం చేసిందంటే దేవుణ్ణి ఆశ్రయించింది. ఆ పాత స్వభావం ఏదైతే ఉందో, ఆ జగడిగొండి స్వభావం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని శారాగా మార్చబడింది, రాజకుమారిగా మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు చాలామంది స్త్రీలు యేసుప్రభుని ఎరిగిన తర్వాత, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం మార్చుకోవాల్సింది మన స్వభావాలు. నీ పాత స్వభావాన్ని సమాధి చేయాలి, నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. పాత స్వభావంలో ఒకవేళ గొయ్యాలివి కావచ్చు, పాత స్వభావంలో భర్త మీద తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉండవచ్చు, పాత స్వభావంలో ఇంట్లో సరిగా పనిచేయని వ్యక్తిగా ఉండవచ్చు. అంటే ఒక గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు మీ వ్యక్తిగత జీవితంలో ఉండకపోవచ్చు. తెలుసో తెలియకో ఏదో ఒక రకంగా అలా ఉండవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దానివల్ల మనకి లాభం అయితే జరగదు, నష్టమే జరుగుద్ది. జగడగొండుగా ఉన్నంతకాలం శారాకి దీవెన వచ్చిందా? రాలేదు. స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళు నీ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే ప్రియ దేవుని బిడ్డలారా ఎలా ఉండాలంటే, మరి దేవుడు ఆశించినట్లుగా ఉండాలి.